హలో! హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్‌లో ధర్మో రక్షతి రక్షితః అనే అంశం గురించి మాట్లాడుకుందామండి. మన భారతదేశం కర్మభూమి, ధర్మభూమి. ఇటువంటి మన సనాతన అయినటువంటి ధర్మం, హిందూ ధర్మం వెలిసినటువంటి ఈ భారతదేశంలో పురాణాలు, ఇతిహాసాలు, మరి ఉపనిషత్తులు, వేదాలు ధర్మానికి పెద్దపీట వేయడం జరిగింది. ఈ ధర్మాన్ని మన జీవితంలో, నిత్య జీవితంలో ఆచరించినట్టయితే ఆ ధర్మం మనల్ని ఎలా కాపాడుతుంది, ధర్మ మార్గంలో నడిచినట్లయితే మన జీవితం ఎట్లా సార్థకమవుతుంది అని చెప్పడానికి పరమాత్ముడు రామావతారం, కృష్ణావతారం దాల్చి వాళ్ళు ఆచరించి మనకు వచ్చే ముందు తరాల వారి కోసమని వాళ్ళు ఆచరించి మనకు ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం జరిగింది. ధర్మాన్నే నమ్ముకున్నటువంటి పాండవులు ఏ విధంగా వాళ్ళ జీవితాలు సార్థకమయ్యాయి, ధర్మాన్ని వదిలి అధర్మ మార్గంలో నడిచినటువంటి దుర్యోధనుడు గాని, దుర్యోధనుని వెంట ఉన్నవాళ్ళటువంటి జీవితాలు ఏ విధంగా అగాధం పాలైనయి అనేది మనకు వాళ్ళు చూపించిండ్రు. ఎట్లా అధర్మాన్ని ఆలు దాని మార్గంలో నడిచిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, ధర్మం ని నమ్ముకొని ముందుకెళ్ళిన వాళ్ళు వాళ్ళ జన్మ ఎట్లా సార్థకమైంది అనేది మనం చూడడం జరిగింది. మరి రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళడం అనేది అధర్మం. పరస్త్రీ వ్యామోహం అనేది అది తప్పు పని. అట్లాంటి పని చేయడం వల్ల రాముల వారి చేతిలో సంహరింపబడడం అనేది జరిగింది. అటువంటి రావణాసురుడు చెడ్డ పని చేసిండు. అతనిలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటాయి మన గ్రంథాలలో, పెద్దలు చెప్తూ ఉన్నారు. రావణాసురుడు శివభక్తుడు. శివుడు అంటే అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు రావణాసురుడు. రాజ్య పరిపాలన కూడా రాజుగా తన కర్తవ్యంని మంచిగానే నిర్వర్తించినట్టుగా చెప్తున్నారు. తర్వాత అష్టదిక్పాలకులను తన యొక్క తపోశక్తిని ధారబోసి అష్టదిక్పాలకులను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి సమర్థుడు. అటువంటి రావణుడు మరి ఈ యొక్క పరస్త్రీ వ్యామోహం అనేటువంటి చెడు తలంపు వల్ల ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారడం జరిగిందనేది మన హిందూ ధర్మంలో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా ఒక 10 సంవత్సరాల పిల్లల నుంచి అడిగినా కూడా ఎవరి చేతిలో ఎవరు చనిపోయినరు ఎందుకు అనేది మన హిందూ ధర్మంలో ఉన్న పిల్లల దగ్గర నుండి చెప్పగలుగుతారండి. అంటే అధర్మం అనేది అప్పటి వరకు మనకు సంతోషాన్నే ఇస్తుంది. ధర్మాన్ని మనం అనుసరించడం వల్ల కొంతకాలం టైం తీసుకున్నా కూడా, కష్టాలు ఎదురైనా కూడా చివరికి మనకు విజయమే లభిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అయితే రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకొని వెళ్ళిన తర్వాత రామరావణుల మధ్యన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత రాముల వారి చేతిలో రావణాసురుడు హతం కావడం అనేది జరిగింది. అటువంటి సందర్భంలో మండోదరి ఏమన్నదట అంటే, నా భర్త ఇట్లా అయిపోయిండేంది, ఇప్పుడు మామూలుగా సామాన్య ప్రజానికమైతే అయ్యో ఇట్లా కాకూడదు మాకు అని అంటారు. కానీ మండోదరి ఈయన చేసినటువంటి అధర్మమే ఈయనని ఈ స్థితికి తీసుకొచ్చింది అన్నదట. ఆంజనేయులు వారు ఈ యుద్ధం జరిగిన తర్వాత రావణాసురుడు అక్కడ ఒక్కడే రాముల వారి చేతిలో సంహరింపబడ్డ తర్వాత ఈ మహానుభావునికి అంటే రావణాసురునికి ఇటువంటి పరస్త్రీ వ్యామోహం అనేటువంటి చెడ్డ లక్షణం ఒకటి లేకుంటే ఎంత గొప్పవాడయ్యేవాడో కదా. ఇంద్రుడు మొదలుకున్నటువంటి దేవతల అందరికీ కూడా రక్షణగా నిలిచేటువంటి సమర్థత ఉన్నటువంటి రావణాసురుడు ఈ ఒక్క పరస్త్రీ వ్యామోహం అనేటువంటి చెడు బుద్ధితోటి ఇంత పరిస్థితికి వచ్చిండు కదా, ఇది ఒక్కటి లేకుంటే ఎంత బాగుండు కదా అని బాధపడ్డటువంటి సందర్భం ఉన్నదని మన పెద్దలు చెప్తున్నారు. అంటే మన జీవితంలో ఎంత కష్టమే ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంటుందంటే ఈ ధర్మము, న్యాయము అని వీటిని పట్టుకొని మనం పోతున్నాము. ఎంత దూరం పోయినా కూడా మనకి కష్టాలే ఎదురవుతున్నాయి, మనకంటూ అసలు మంచి అనేది జరగదా అనని మనం అనుకుంటాం. ఒక మానసికమైనటువంటి సంఘర్షణకు, ఒక నిరుత్సాహానికి గురయ్యి మనకేమనిపిస్తుంది అనంటే నీ మామూలుగా మనంతటా మనం ఒక్కళ్ళమే ఎందుకు అంత పద్ధతిగా నడుచుకోవాలి, మనం కూడా కొద్ది రోజులు మన పద్ధతి అనేది పెట్టుకోకుండా అధర్మ మార్గంలో నడిస్తే మనల్ని అడిగేవాళ్ళు ఎవ్వరు ఉండరు. మన మనసే మనకు సాక్షి. తర్వాత వచ్చే ఫలితాలు ఎంబడే కాకపోయినా తర్వాతనైనా మనకు తెలుస్తాయి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా కూడా
మంచి మార్గాన్ని ఎంచుకొని కొంచెం కష్టమైనా గూడా చుట్టూ తిరిగైనా సుఖంగా వెళ్ళాలి అంటారండి. అంటే ఏంటి? దబుక్కున వెళ్ళొచ్చు అనంటే ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఎళ్ళాలి అనేటువంటి మార్గంలో ఎన్ని ఆటంకాలు ఉంటాయి. ఎక్కడ ఏమైతదో తెలీదు. చుట్టూ తిరిగి మార్గం మంచిగున్న దగ్గర నుంచి వెళ్ళినట్టయితే సుఖంగా గమ్యం చేరుకుంటామనేది ఒక మాట ఉంది. అట్లాగే ధర్మ మార్గాన నడిచినటువంటి వాళ్ళకి ఎప్పటికైనా గూడా విజయమే లభిస్తుంది అని మన గ్రంథాలు గాని, పురాణాలు గాని, ఇతిహాసాలు గాని చెప్తున్నాయి. భగవంతుడు, పరమాత్ముడు ప్రతి దగ్గర గూడా ధర్మమే గెలుస్తుంది, ధర్మాన్ని ఆచరించండి అనని అవతారం ఎత్తి మనకు చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటువంటి సూక్తిని మనము ఎప్పటికీ మన మనసులో ఉంచుకొని కష్టం వచ్చినా, ఎంత బాధ అయినా, ఎంత సమయం తీసుకున్నా గూడా భగవంతుని పాదపద్మాలను నమ్ముకొని ధర్మ మార్గంలో నడవడం అనేది మన జీవితానికి ఎంతో ఉపకరిస్తుందని నా ఉద్దేశం అండి. ఈ ఈ 2 మాటలు ఇవాళ చెప్పాలి అనుకోని ఈ స్తోత్రం అనేది ఈరోజు పెట్టుకోలేదు. మామూలుగా చదువుతుంటే 'ధర్మో రక్షతి రక్షితః' అనేటువంటి అంశం అనేది కనిపించింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ 2 మాటలు మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన మారుతి సాహితీ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని, మనందరం ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నట్టయితే ధర్మం మనల్ని రక్షిస్తుందనే మాటికి ముమ్మాటికి తెలియజేసుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.